ఇదివరకు 50 కోట్ల క్లబ్ అంటే ఆహా ఓహో అనిపించేది. ఇప్పుడు 50 కోట్లు ఈజీ టార్గెటే. సినిమా బాగుండి కాస్త పాజిటివ్ టాక్ వస్తే 50 కోట్లు కొట్టడం ఈజీనే. అందుకే ఇప్పుడు అందరి దృష్టి 100 కోట్లపై పడింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ వీళ్ళంతా 50 కోట్లు దాటి ఎప్పుడో 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయారు. ప్రభాస్ అయితే వీళ్ళందరినీ దాటేసి 500 కోట్ల మైలురాయి అందుకుని ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక 100 కొట్టి సత్తా చూపించాల్సింది రామ్ చరణ్ మాత్రమే. మగధీర అప్పట్లో 100కు దగ్గరగా వెళ్ళింది. ఆ తర్వాత చరణ్ సినిమాలు కొన్ని 40 నుంచి 50 కోట్లు వసూలు చేశాయి. ఇవి మంచి ఫిగర్లే, కానీ 100తో పోలిస్తే తక్కువ కదా. అందుకే చరణ్ టార్గెట్ ఇప్పుడు 100 కోట్లపై పడింది. ధృవతో 100 కొట్టాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు చరణ్. 100 కొట్టాలి అనంటే సోలో రిలీజ్ అవసరం. అందుకే దసరాకి రావాల్సిన సినిమాని డిసెంబర్కి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. చరణ్ కూడా సెంచరీ కొట్టేస్తే దాదాపుగా టాప్ హీరోస్ అంతా ఈ మైలురాయిని అందుకున్న వాళ్ళవుతారు.